యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనములో మనము చదువుకున్నాం కదండి. అయితే మనుషులందరూ నా వశములో ఉన్నారు, ఆ మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారని దేవాతి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అనగా చిన్నవారు అయ్యండి కానీ పెద్దవారు అయ్యండి, ఎవరైనా సరే అందరూ కూడా నా ఆధీనములో ఉన్నారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట ఉందండి, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ ఈ మాట పలకడానికి గల కారణము, కుమారులు సర్వసాధారణంగా అందరికీ కూడా కుమారులు కుమార్తెలు ఉన్నట్లయితే వారు ఎవరి ఆధీనంలో ఉంటారండి? తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉంటారు, వారి యొక్క సంరక్షణలో ఉంటారు. అయితే రాజులు ఉన్నారు, అయితే వారి దగ్గర సేనాధిపతులు ఉంటారు, వీరందరూ కూడా వారి అధీనంలో ఉంటారు. ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం, ఉద్యోగంలో మనము ఆయన మాట మనము వింటూ ఉంటాము, ఆయన అధీనంలో మనము పనిచేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ వారి యొక్క అంటే కుమారులకి తండ్రికి ఇక్కడ లోకంలో డిఫరెన్స్ ఉన్నది. వారు పెద్దవారు, వారి సంరక్షణలో కుమారులు ఉంటారు. మరి తండ్రులు మరి ఎవరి ఆధీనంలో ఉంటారు? మరి ఇక్కడ దేవుని ఆధీనంలో ఉంటారు. అనగా అది కూడా అధికారులకి అధికారి అయి ఉన్నట్లుగా మనం చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే అలా ఉన్నట్లయితే అందరికీ మనందరికీ కూడా అన్నీ కూడా కలుగుతాయి. ఆయన వశములో ఉన్నట్లయితే పూర్తి సంరక్షణ మనకి కలుగుతుంది. అలాగే కుమారులు ఏ విధముగా తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారో, వారి యొక్క యోగక్షేమాలు ఎలా చూస్తూ ఉంటారో, అలాగే ఆయన సంరక్షణలో ఆయన వశంలో మనం అందరము ఉండవలసిన వారమే ఉన్నాము. అయితే కొన్ని సందర్భాల్లో మన యొక్క అజ్ఞానం వల్ల, తెలివి తక్కువతనం వల్ల, మనం చేసే పనుల వల్ల ఆ వశములో లేకుండా మనము అపవాది యొక్క వశములోకి వెళ్ళిపోతూ ఉన్నాం, అపవాది యొక్క వశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అలాగే కొన్ని సందర్భాలు మనం మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే అపవాది సంబంధులు దేవుని సంబంధాలు వశములోని మాత్రమే మనము ఉండాలి, అప్పుడే మనకి రక్షణ. ఇప్పుడు ఒక ఉదాహరణ, అపవాది సంబంధమైన ఆ వశము ఎలా ఉంటుందో మీ ముందు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది నేను చెప్పబోయే వివరణ అంతా కూడా మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే సిరియా రాజైన బెన్షదరు ఆ రాజు 32 మంది రాజులను కలిగి ఉన్నాడు. అనగా బహు సామ్రాజ్యము కలిగి ఉన్నాడు. బలవంతుడు, శక్తివంతుడు, విస్తారమైన సైన్యము కలిగినవాడు. ఈయన షోమ్రోను పట్టణాన్ని స్వాధీనము చేసుకున్నాడు, జయము పొందాడు. జయము పొందినాక ఏం చేస్తున్నాడంటే మద్యము తాగుతూ మాంసము తింటూ వారు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే ఉన్న ఇజ్రాయేల్ పట్టణము ఉంది. అది చిన్న పట్టణమే. అసలు ఈయనకి జయించడము పెద్ద విషయం ఏమీ కాదు. అయితే ఆయన ఆ పట్టణాన్ని స్వాధీనము చేసుకోవాలని తలంచి ఉన్నాడు. తలంచి ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న దూతని కబురు పట్టిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇజ్రాయేల్ పట్టణములో రాజుగా ఉన్న అహాబు దగ్గరికి కబురు పెట్టిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఆ రాజుకి కబురు పెట్టిస్తున్నాడు. ఈయన దగ్గర ఉన్న దూత చేత కబురు పెట్టిస్తూ ఉన్నాడు. అహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆ దూత ఏమని అంటూ ఉన్నాడంటే, చూడండి, నీ వెండియు నీ బంగారమును నావే, మరలా నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నా వారని బెన్హదరు సెలవిచ్చుచున్నాడని వర్తమానము తెలియజేశాను. చూసారా, శత్రువు బలవంతుడు, అలాగే ఆయన రాజ్యమును చేజిక్కోగలడు. ఈయన చిన్న రాజ్యము, ఆయన సులువుగా దీనిని ఆక్రమించుకోగలడు. అహాబు దగ్గరకు వచ్చి ఇటువంటి వర్తమానము పంపాడు. చూడండి, నీ దగ్గర వెండి బంగారములు సమస్యమును ఆయన వశములోనే అన్నీ కూడా ఎవరి అంటున్నాడు?
బెన్షాదరు కావాలంటూ ఉన్నాడు. రాజు వర్తమానము పంపాడు, కుమార్తెలు భార్యలు అందమైన వారందరూ కూడా నావే అని దూతలతో కబురు పంపించాడు. అప్పుడు ఏమని నిర్ణయం తీసుకోవాలి? అల్పుడు. అలాగే ఆ సమయంలో ఏమని నిర్ణయం తీసుకోవాలి? ఆయన వశములో ఉన్నవన్నీ కూడా ఆయన వశముయే అంటూ ఉన్నాడు. ఈ బందీఖానములోకి సిద్ధమైపోతూ ఉన్నాడు. ఇప్పుడు తెగించి యుద్ధము చేద్దామనగా రక్తపాతము సునాయాసముగా నెగ్గగలడు. ఏమి చెయ్యాలో అర్థము కావటం లేదు. అర్థము కాక ఏమంటూ ఉన్నాడంటే ఆయన సులువుగా రక్తపాతము చేస్తాడు, అన్నీ కూడా దోచుకుంటాడు అని చెప్పి దూతకి ఆ బెన్షాదరుకి తల వంచి ఉన్నాడు. తల వంచి ఆయన చిత్తానుసారముగా జరగనివ్వండి అని చెప్పేసి దూతకి వర్తమానము చేత ఆయనకి రాజుగారికి పంపి ఉన్నాడు. పంపి ఆయన నిర్ణయాన్ని రాజ్యములో ఉన్న పెద్దలని అధిపతులను పిలిచి నేను ఇటువంటి నిర్ణయము తీసుకున్నానని వారితో చెప్తూ ఉన్నాడు. వారితో చెప్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ అధిపతులు వారందరూ కూడా ఆ మనుష్యుడిని ఏమంటూ ఉన్నారంటగా ఆ రాజుతో చెప్తూ ఉన్నారు, ఆహాబుతో చెప్తూ ఉన్నారు, ఆ మనుషుడు చేయగోరుచున్నది మోసము ఎట్టుదో అది మీరు తెలుసుకొనుడనేను. అదంతా మోసము. ఆయన కుయుక్తి కలిగాయి. అయితే మొదటిసారి వర్తమానము పంపాడు, రెండవసారి కూడా ఇంకొక వర్తమానము ఇటువంటిదే పంపి మా దూతలన్నీ కూడా పరిశీలన చేస్తారని అందులో కుయుక్తి ఉంది అధిపతులు అధికారులు చెప్పి ఉన్నారు. ఏం చేస్తాడు? కుయుక్తి ఉన్నా ఏం చేయగలడు? బలహీనుడు ఏం చేస్తాడు? ఈ ఆయన వశములో ఉన్నవి ఆయన వశము చేయమని అడుగుతూ ఉన్నాడు. అయితే మోసము ఎట్టుదో కనిపెట్టడి అని అన్నప్పుడు ఆయనకి ఏమి చేయాలో పాలుపోక ప్రవక్తలైన వారు సలహా ఇస్తూ ఉన్నారు. నీ దగ్గర ఉన్న సైన్యము 252 మందిని అయితే తోడుకొని తీసుకెళ్ళు, ఆ యవ్వనస్సుల ద్వారా నీకు జయము కలుగుతుంది అన్నారు. అయితే వారే యుద్ధము చెయ్యాలా అని అడుగుతాడు. కాదు, ప్రారంభం నువ్వు చెయ్యి యుద్ధము, వారు విజయము సాధిస్తారు. అనగా ఆ యవ్వనస్తులు విజయము సాధిస్తారు. ఈరోజున మన సంగమం కాకుండా యవ్వనస్తుల మీదే బలవంతుల మీదే ఆధారపడి ఉన్నది. ఆ విజయము మనము సాధించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆయన వారు చెప్పినట్లే యెహోవాకి దహన బలి ఇచ్చి అలాగే యుద్ధము చేయగా ఆయనకి విజయము సాధించాడు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత అల్పుడైనా ఇక్కడ చూడండి, ఆయన వశము కాకుండా దేవాతి దేవుడు ఎలా శక్తివంతుడైనా సరే బలవంతుడైనా సరే ఆయన వశము కాకుండా దేవుడు విడిపించిన వాడై ఉన్నాడు. ఈ రోజున మనమందరము అప్పుల వారి వశము, సమస్యము, కోర్టు చిక్కులు, ఇంటి సమస్యలు ఆయన వశము ద్వారా మనము జయము పొందాలి, విడుదల పొందాలి. అందుకనే మన దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయుల నుంచి ఆ వశములో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటిని వశములో నుండి విడిపించి తిని అనే వాక్యము 1 సమూయేలు 10:18 ఉంటుంది. బాధ పెట్టిన జనము నుంచి మనల్ని విడిపించడానికి ఈ ఆదివారము మనందరికీ ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అలాగే చూడండి 2 సమూయేలు 22:18 చెప్తున్నట్లుగా బలవంతులకు పగవారు ఇంకా చూడండి నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను అని దావీదు కుమారుడు చెప్తూ ఉన్నాడు. బలవంతుడైనప్పటికీ అలాగే బలిష్ఠుడైనప్పటికీ ఎటువంటి సమస్యలు బాధ పెట్టే జనముల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఈ ఆదివారము పూట. అలాగే మనమందరము కూడా ఆయనలో కలిగి ఉన్నవన్నీ కూడా ఆయనకి కాలగతులు వశములో ఉన్నవి. అయితే మన కాలములు సమస్యమును ఆయన వశములో ఉన్నవి. నా శత్రువుల చేతుల నుండి రక్షింపుము అనే వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 31:15 చెప్పినట్లుగా. అలాగే మనకి
ఇది ధనమే కాదు, వెండి బంగారములే కాదు, సమస్యమును ఫలములే కాకుండా మనకి కలిగినవి, మనకి ఒక్కొక్కసారి సహోదరులు, తల్లిదండ్రులు వీరే కాకుండా ఒక్కొక్కసారి మనకి స్నేహితులు కూడా కలిగి ఉంటాం. అటు ఒక ఉదాహరణలో దేవుడు చెప్తూ ఉన్నాడు. స్నేహితుడు ఇంటికి వెళ్ళాడంటండి. ఓ స్నేహితుడు వెళ్ళి ఏమని అంటూ ఉన్నాడంటే, నా స్నేహితుడికి ఒక రొట్టె కావాలి, ఆకలితో ఉన్నాడు, ఒక రొట్టె కావాలని సహాయం అడిగాడు. సహాయము కడిగినప్పుడు ఆ స్నేహితుడు ఒక రొట్టె సహాయము చేయకుండా ఉంటాడా? ఆయన అర్ధరాత్రి వేళ అడిగినప్పుడు ఎవరైనా సహాయం చేయకుండా ఉంటారా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు మన ప్రభువు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 10 రూపాయలు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వకుండా ఉంటామా? సహాయం ఇలా ఉంది, ట్యాబ్లెట్ తెచ్చుకోవాలంటే ఇవ్వకుండా ఉంటామా? మనమే ఇస్తాం. ఒకవేళ స్నేహితుడు కాకపోయినా అడిగితే మనము ఇస్తాము. అనగా ఇక్కడ ఆయన చెప్పవలసిన మాట ఏమిటంటే, ఏం చెప్తూ ఉన్నాడంటే, అడిగితే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకంలో స్నేహితుడైనా స్నేహితుడు కాకపోయినా స్వల్పమైన సహాయం అడిగిన వారికి దయచేస్తూ ఉన్నారు కదా. అటువంటిది పరమందున్న దేవుడు అడిగినప్పుడు మీకు ఎందుకు సహాయము చేయలేడు అని సమాధానము చెప్తూ ఉన్నాడు, ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు, అందిపుచ్చుకొన్నట్టి హృదయము నందునంతట నలుముకొనియున్నాడు, ఎందుకింత చింత నొందెదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూడండి, పరమందున దేవుడు ఆయన వశములో ఉన్నాము, ఆయన స్నేహితుడుగా మనము కలిగి ఉన్న వారమై ఉన్నాము. ఆయన స్నేహితుడు, ఆయన పరమందున మనకి స్నేహితుడై కలిగి ఉన్నందున ఆయనని అడిగినవన్నీ కూడా దయచేస్తాడు అని ప్రభువు మనకి వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ రోజున మనకి ఇంకొక ధన్యత కూడా ఈ రోజున ఆయన కలిగి ఉన్నందుకు తల్లిగా సరే ఇంకొక ధన్యత కూడా మనకి దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఏమిటనగా మనమందరము నీవారై ఉండిరి. మనమందరము ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారము కూడుకొని ఉన్నాము. మనమందరము ఎవరి వారమై ఉన్నాము? దేవుని వారమై ఉన్నాము. ఈ రోజున మనమందరము దేవుని వారమై ఉన్నాము. అయితే ఈ మన దేవుని వారమైన మనల్ని మనకి ఎవరు కలిగి ఉన్నారు? క్రీస్తు ప్రభువుకి కలిగి ఉన్నాడు. ఎందుకనగా క్రీస్తు ప్రభువుకి మనల్ని అనుగ్రహించాడు దేవుడు. మనమందరము దేవుని వారము, మనము క్రీస్తు వారమై ఉన్నాము. క్రీస్తుని మనకి అప్పచెప్పి, క్రీస్తుకి మనల్ని అప్పచెప్పి ఉన్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనల్ని వాక్యము ద్వారా అనుసరించేటట్టు చేస్తున్నాడు, మనల్ని కాస్తూ ఉన్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనల్ని తప్పిపోకుండా ఆ దారిని ఈ దారిని వెళ్లకుండా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, ప్రార్థన ద్వారా హెచ్చరిస్తూ మనల్ని సక్రమైన మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనల్ని చక్కని మార్గములో అనుసరించేటట్లు చేస్తున్నాడు. అనగా క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? తండ్రివన్నీ కూడా క్రీస్తు కలిగి ఉన్నాడు, క్రీస్తువన్నీ కూడా తండ్రి కలిగి ఉన్నాడు. ఎందుకనగా వారు ఇరువురు ఏకమై ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ లోకంలో స్వస్థత కార్యముల దగ్గర నుంచి పునరుద్ధానం వరకు దేవుని మూలముగా జరిగినవని మనం విశ్వసిస్తున్నాము. కాబట్టి ఆయన మనము ఆయన గొర్రెలమై ఉన్నామని, అలాగే ప్రభు ఆయన మనల్ని
కాస్తూ ఉన్నాడని ఇక్కడ యోహాను 17:6 మనము చదువుకున్న రీతిగా మనము అలా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, అయితే ఈ రోజున మనకి క్రీస్తు మనము కలిగి ఉన్నాము, ఆయన కూడా మనల్ని మేపుతూ ఉన్నారు. సరే, అయితే ఇంకొక వాగ్దానము కూడా ఇస్తున్నాడు. మనము ఆయన వశమై ఉన్నాము కాబట్టి, అనగా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకొక గొప్ప ధన్యత కూడా మనకి అనుగ్రహించాడు. అది ఏమనగా, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసారా, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నా వారై ఉన్నందున వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. చూసారా, నా వారై ఉన్నందున క్రీస్తుకి మనమందరం కూడా వారాయన ఉన్నందున ఏమవుతూ ఉన్నామంట, మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటండి. చూసారా, ఎంత గొప్ప ధన్యత మనము ఆయన వారమై ఉన్నందుకు, కలిగి ఉన్నందుకు, ఆయన వశములో ఉన్నందుకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మనం అనుకోవచ్చు, అలా మనకి లోకం కోసం ప్రార్థన చేయట్లేదంటండి. మన దేవుడు కుమార్తెల కోసం, ఆయన వశములో ఉన్న వారి కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇక్కడే వాక్యం ఉంటుందండి, చూడండి. నేను వారికి ఒక ప్రార్థన చేయుచున్నాను కానీ లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. అటువంటి ధన్యత మనకి ఆయన వశములో ఉన్నందుకు మనము కృప పొందులాగున, మన అంశములు ప్రతీది కూడా జయము కలుగులాగున మనము ఆయన వారమై ఉన్నందున మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నా వశములో ఉన్నట్లుగా వారికి ఎటువంటి ధన్యత ఉన్నదో వాక్యం, అలాగే మన వశములో ఉన్నవి కూడా ప్రతీది కూడా మనము పరిశుభ్రముగా ఉంచాలి. అలా ఉన్నట్లయితేనే చూడండి, ఇక్కడ సామెతలు 16 ఉంటుంది కదండి, హృదయాలోచనలు మనుష్యుని వశము, అనగా మన ఇష్టము మనం ఏది తెచ్చుకోవాలన్నా, మంచి తెచ్చుకోవాలన్నా, చెడు తెచ్చుకోవాలన్నా అది మన అధికారములో మనకి స్వతంత్రం. అటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించాడు. ప్రతీది కూడా నిర్బంధము చేయలేదు, స్వేచ్ఛ మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఎంచుకోవడంలో కూడా మనకే స్వేచ్ఛ ఇచ్చి ఉన్నాడు. హృదయాలోచనలో మన వశములో ఉన్నవి, కానీ అక్కడే కింద వశంలో ఉంటుంది. చక్కని ప్రత్యుత్తరము దేవుడి వల్ల కలుగుతూ ఉంది. నువ్వు దుర్మార్గమై ఇటువంటి కలుషము ఆలోచనలు చేసినట్లయితే అక్కడ నుంచి మనకి చక్కటి ప్రత్యుత్తరము ఏమీ కూడా రాదు. ప్రత్యుత్తరం కాకుండానే కూడా ఎటువంటి సమాధానం కూడా మనకి రాదు. అనగా నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు దాన్ని బట్టి, నువ్వు మంచి స్నేహితులను కలిగి ఉన్నామా, చెడు అది మన బట్టి ఉంటుంది. మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఆయన కృప చూపుతాడు. దాన్ని బట్టి మనం ఆయన వశములో ఉన్న వారమై ఉంటాము. క్రీస్తు వారమై మనము ఈ ఆదివారం మన కొరకు ప్రార్థన చేసే ధన్యత మనమందరము కలిగి ఉన్నాము. అందుకని ప్రతి అంశము జయకరముగా ఉండులాగున దేవనామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చూడండి, రెండవది ఇక్కడ యేసుకేలు 18:4 ఆ పక్కన ఉన్నది, పాపము చేయవాడెవడో వాడే మరణము పొందును. పాపం ఎవడు చేస్తాడో వాడే మరణం పొందుతాడే, కానీ వాడు పక్కన ఉన్నవాడు మరణము పొందాడు. అలాగే పాపము చేసిన వాడు మాత్రమే మరణము పొందుతాడు. అలాగే ఇక్కడ చూడండి, పాపము చెయ్యాలని దేవుడు నిర్ణయించడు, కానీ ఒక మంచి ప్రణాళిక మన పట్ల నిర్ణయించినప్పుడు పాపము చేసి మరణము పొందేటట్లుగా మనము చేసుకుంటున్నామంట. అది ఎలాగో మనము ఒక రాజుని చూసి మనందరికీ తెలిసిన విషయమే. సౌలు గారి కోసము మనకి తెలుసు. ఆయనని మనము దావీదు కుమారుడు కోసము ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాము, కానీ ప్రథమముగా రాజుని ఎన్నుకున్నవాడు ఎవరంటే దేవుడు సౌలు గారినే. ఆయన చూడండి, అభిషేకము పొందిన వ్యక్తి, రాజుగా ప్రవక్త సమూయేలు చేత అభిషేకము ఎంచుకోబడిన
రాజు ఆయన, 6 అడుగుల ఆజానుభావుడు, అలాగే సౌందర్యము కలవాడు, అంతటి చక్కటి రూపము కలవాడు ఆయనని ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నవాడు. అయితే ఏర్పాటు చేసుకున్న కుమారుడు, మంచి ప్రణాళిక దేవుని దృష్టిలో ఉన్న కుమారుడు ఎలా పతనము ఆయనకాయనే, అంటే మనం చెప్తున్నాం కదండి, పాపము మనము తెచ్చుకొని మనము దిగజారిపోయే స్థితి. అది ఏ విధముగా చూడండి, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. అయితే నిలబెట్టినప్పుడు అతని మీదకి అభిషేకం వచ్చేసినాక దేవుని ఆత్మ బలముగా వచ్చేదంటే చూడండి, ఆత్మపూర్ణుడు అంటే సౌలు గారు, ఆయన అభిషేకము చేసి పరిపాలన చేసడం ప్రారంభించాడు. ఆయన పరిపాలన ప్రారంభం చేసినప్పుడు ఒకనొక సంఘటన చూడండి, ఫిలిష్తీయులు దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులు వారి మీదకి యుద్ధము చేయాలని తలంచినప్పుడు గిల్గాలుకు 7 రోజుల తర్వాత, అయితే 7 దినముల తర్వాత సమూయేలు గిల్గాలుకు రాకపోవడయు, 7 రోజుల తర్వాత నేను వస్తాను ప్రవక్త, ఆ తర్వాత దేవునికి దహన బలి అర్పించి ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళు అని ప్రవక్త వర్తమానం పంపాడు. అయితే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా 1 సమూయేలు 13 అధ్యాయం అండి. అయితే పంపినప్పుడు ఇక్కడ సౌలు గారు ఏం చేయాలి, సమూయేలు ప్రవక్త చెప్పాడు కదా 7 రోజుల తర్వాత వస్తానని, ఆయన దహన బలి అర్పించారు కదా, ఆ తర్వాత నేను యుద్ధానికి వెళ్ళాలి కదా అని ఆయన వెయిట్ చేయాలి. ఆయన వెయిట్ చేయకుండా ఏం చేశాడంటే, జనములు చెదిరిపోతున్నారని చెప్పి, అయితే 7 రోజులకు దగ్గరగా అయిపోతుందని చెప్పేసి వారు యుద్ధానికి వచ్చేస్తున్నారని చెప్పి భయపడి ఆయనకాయనే దహన బలు తీసుకురండి అని ఆయన సేనాధిపతులతో చెప్పి ఆ దహన బలులు ఆయనకాయనే అర్పించేసి ప్రారంభము వాక్యము ఇదంతా కూడా యాజకుడు ప్రవక్త అయిన సమూయేలు గారు చేయవలసిన పని ఈ సౌలు గారే చేశాడు. అనగా ఆయన మాటని ధిక్కరించాడు, దేవుని మాటని ధిక్కరించాడు. అదేమిటి ఆ పనులు? అజ్ఞానంతో కూడుకున్న పని, భయభక్తులు లేని పనులు, అనగా క్రమశిక్షణ లేని పనులు, అంటే రెక్లెస్గా. దేవుడు కూడా ఒక విధంగా ఆశ్చర్యపోయే ఉంటాడు ఆయన ప్రవర్తన. ఏమిటి ఇటువంటి వాడిని ఇలా ఎంచుకున్నానేంటని ఎంతో బాధపడి ఉంటాడు. అందుకని ప్రవక్త వచ్చి ఆ తర్వాత అంటూ ఉంటాడు, నువ్వు చేసిన పని ఏమిటి ఆశ్చర్యపోయి నువ్వు చేసిన పని ఏమిటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, ఏమనంటే, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. చూసారా, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలయించును. దేవుడు ఏమని తలంచాడంట? సదాకాలము నువ్వే రాజుగా స్థిరపరచాలని దేవుడు తలంచాడంటే. అంతటి ఉన్నతముగా దేవుడు తలంచిన దానిని ఈయన ఏం చేస్తున్నాడు? అంతా కూడా పాడు చేసుకుంటున్నాడు. ఆయనకే పాడు చేసుకున్నాడు. చూసారా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు పీకును, తన కూర్చున్న కొమ్మని తనే నరుక్కునే స్థితిలో మనం అందరూ ఉంటూ ఉంటాం. అంతటి ఉన్నతమైన స్థానముని ఆయనకాయనే. ఈ ఒకటే కాదండి, ఈ అజ్ఞానం పనులు ఇటువంటివన్నీ కూడా చాలాసార్లు ఇలాగే అక్కడి నుంచి యుద్ధం వచ్చేసి అక్కడి నుంచి ఏమీ తేవద్దంటే పశువులను తెచ్చేసుకునేవాడు, అందులో ఉన్న బలమైనవన్నీ తెచ్చేసుకునేవాడు. ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆయనకి దేవుడికి నచ్చుబాటు కాలేదు. అసలు ఈయన మీదే మంచి దృష్టి ఉన్నది. కానీ ఆ తర్వాత వెంటనే అంటూ ఉన్నాడు సమూయేలు అంటాడు, నువ్వు వెంటనే అంటున్నాడు, అయితే నీ రాజ్యము నిలవదు, వేరే ఒక ఆయన్ని అభిషేకము చేస్తాను అన్నాడు. అంతే. ఆయనకున్న వరములు, కృపావరములు అన్నీ కూడా పోగొట్టుకున్నవాడై ఉన్నాయి. ఆయన ఒక వివేకము, అజాగ్రత్త, లేకపోతే భయభక్తులు లేనితనము, మాట విననితనము సమస్యమును ఆయన ఉన్నతమైన స్థానము నుంచి ఎలా పతనమయ్యి కన్న పిశాచాల దగ్గర కూడా దేవుని సమాధానము రాక కన్న పిశాచాలను కూడా ఆశ్రయించి చివరికి తన కత్తి చేత ఆయనే దాని మీద పడి తనకు తానుగా
హాని చేసుకొని మరణించాడు. ఎంతటి చూడండి ఉన్నతమైన దేవుని ప్రణాళిక ఏ విధముగా ఉన్నది. నా సదాకాలం నీ రాజ్యము నిలవాలని దేవుడు ఆశపడితే మన తలంపులు ఎలా ఉన్నాయి, మన స్థితి ఎలా దిగజారిపోతున్నది. అందుకే పాపము చేసిన వారు వాడికే శిక్ష కలుగును కలుగును కలుగును. అలాగే పతనమైపోయిన అలాగే అనేక మంది మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే సంసోను కూడా అలాంటి వాడే, మంచి తలాంతులు, మంచి బలవంతుడు. ఎలా అయిపోయాడు? తనకు తానుగా కళ్ళు పోగొట్టుకొని స్త్రీలో బలహీనతతో ఏమయ్యాడండి? తన యొక్క స్తంభములు లాక్కొని తనకు తానుగా పూల్చుకొని మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనము ఇంకొన్ని ముగించుకుందామండి. అయితే దేవుడు మన అందరినీ విడిపించడానికి ఈ రోజున మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అందుకనే మార్కు 5:5 ఉన్నది ఏమనేంటింది? దేవుడు పడవ మీద వచ్చినప్పుడు ప్రభు అయితే యవనస్తుడు ఎక్కడి నుంచి రావాలండి? సంతోషముగా గృహములో నుంచి రావాలి, లేకపోతే బయట నుంచి రావాలి. అయితే యవనస్తుడు ఎలా వస్తూ ఉన్నాడంట? సమాధుల్లోంచి వస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువుకి ఎదురుపడ్డాడు. సమాధుల్లోంచి యవనస్తుడు రావడం ఎంత విచారకరం. పైగా వచ్చేది ఎలా వస్తూ ఉన్నాడంటే తన శరీరాన్ని తను హాని చేసుకుంటూ చీల్చుకుంటూ రక్తము హాని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అపవాది ఆధీనములో ఉన్నప్పుడు ఎలా హాని చేస్తూ ఉంటారో, ఎలా వశపరుచుకుంటారో మనం చూస్తున్నాం. ఆ దేవుడు గద్దించినట్లుగా సేనాపతులు ఆ దెయ్యములన్నీ ఆ పందులలో దూరి హతమయ్యి ఆయనకి స్వేచ్ఛ అనుగ్రహించాడు. దేవుడు స్వాధీనం పరుచుకున్నట్లయితే నెమ్మది శాంతి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రశాంతత ఆయన ఆధీనంలో ఉన్నట్లయితే బలవంతుడైనప్పటికీ శత్రువు పగవారు, ఆయన బలిష్ఠులైనప్పటికీ ఆయన దానిలోంచి మనల్ని విడిపించడానికి ఈ ఆదివారము మనకి దేవాతి దేవుడు మన కోసము ప్రార్థన చేసే క్రీస్తు మనకి ఉండగా మనకి అలాగే ఎటువంటి ఆపద నుంచి అయినా కాపాడి మనకన్నా జరుగుతున్న కార్యక్రమాలు సంఘం మనకును మన కుటుంబానికి జయము దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యము ద్వారా బలపరచండి, వినుడు ద్వారా విశ్వాసము కలిగించండి, నమ్మకము కలిగించండి. ఇంకనూ జరగబోయే అలాగే తన మోస ఉపవాసములు అలాగే శ్రద్ధగా ఆచరించే బలము శక్తి దయచేసి చూపుతున్నాను. అలాగే తన ఇంకనూ జరగబోయే సాక్ష్యములు మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.